కుటుంబం ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉండే వాళ్ళము వాళ్ళ ఇంటికి, స్నేహితులు అనుకోండి. ఇక అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉండే వాళ్ళము. ఆయనకు ఒక కొడుకు కుమారుడు ఉన్నాడు. ఏదో వస్తువు తీసుకుని రావటానికని వెళ్ళి ప్రమాదవశాత్తు ఏదో వాహనం గుద్ది అక్కడికక్కడే చనిపోయాడట. మరలా మేము అక్కడికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి బాగున్నాడా అండి అని అడిగినప్పుడు మా అబ్బాయిని ఈశ్వరుడు తీసేసుకున్నాడు, ఆ బొమ్మను ఈశ్వరుడు తీసేసుకున్నాడు, కాసేపు అలా ఆడుకోమని కాసేపు అలా నవ్వుకోమని కొన్నాళ్ళు మా దగ్గర ఉంచాడు, తిరిగి తీసేసుకున్నాడు అని నవ్వుతూ చెప్తూ ఉంటే ఇది కదా భక్తి, ఇది కదా దేవుని మీద నిజమైనటువంటి ప్రేమ అనురాగం అని అనుకున్నాము. అలా ఉండాలి. భగవంతుడు ఇచ్చినా తీసుకున్నా అంతా కూడా మన చేతిలో ఏముంది? ఆయన ఎందుకు ఇస్తున్నాడో, ఎందుకు వెనక్కి తీసుకుంటున్నాడో, మరలా ఎందుకు ఇస్తున్నాడో, మరలా ఎందుకు వెనక్కి తీసుకుంటున్నాడో ఇక ఆయనకే తెలియాలి. కాబట్టి అన్నీ కూడా భగవంతుడు మంచికే చేస్తాడు అనేటటువంటిది ఒకటి నమ్మకంగా నమ్మాలి. ఏమిటి అంటే ఏది జరిగినా కూడా కేవలం మంచి జరిగితే పొంగిపోయి పెద్ద పెద్ద మరి ప్రగల్భాలు పలకటం కాదు. ఇలాంటివి జరిగినప్పుడు కూడా భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా, స్వామి నువ్వు వేచి చేసినా నా మంచికేనయ్యా, నిన్ను మాత్రం విడిచిపెట్టి నేను ఏమీ చేయలేను, నిన్ను విడిచిపెట్టి నేనేం చేయగలను, నాకు వేరే దారి లేదు అన్నప్పుడు భగవంతుడు పొంగిపోతాడు. వీడి బిడ్డను తీసుకున్నప్పుడు కూడా వీడికి నా మీద మమకారం పోలేదే అని రెట్టించినటువంటి ప్రేమను, ఆశీర్వాదాన్ని, ఏదో గొప్ప వరాన్ని మీకు ఇవ్వబోతున్నాడని అర్థము. అలా ఉండాలి. భగవంతుని మీద భక్తి అయిన ప్రేమ అయినా చిన్న సమస్య రాగానే ఇష్టం వచ్చినట్టు తిట్టటము, నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటారు భగవంతుని. అలా తిట్టకూడదు. కొంతమంది మనకు ఇచ్చినా తీసుకున్నా, ఫలం ఇచ్చినా తీసుకున్నా, మరలా ఇచ్చినా మరలా తీసుకున్నా ఆటగదరా శివ నీకు అని చెప్పి నవ్వుకోవాలి తప్ప దేనికి కూడా స్పందించకూడదు. అలా స్పందించకపోవడమే మోక్షానికి మార్గము. ఇలా ఉంటాయి కొన్ని సంఘటనలు జీవితంలో.